నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. ఐపీఎల్ లో తన బ్యాటింగ్ తో ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్న రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన వినయంతో దేశవ్యాప్తంగా అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే బౌలర్లపై విరుచుకుపడుతూ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఈ వండర్ కిడ్ ఇప్పుడు పెద్దల పట్ల చూపించిన గౌరవంతో సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం అందుకుంటున్నాడు. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్ కు ముందు ముల్లాన్పూర్ లోని న్యూ పీసీఎస్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రాక్టీస్ సెషన్ నిర్వహించింది. ఆటగాళ్లు సరదాగా ఫుట్బాల్ ఆడుతూ రిలాక్స్ అవుతూ ఉండగా అదే సమయంలో భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్, మాజీ క్రికెటర్ మరియు కామెంటేటర్ సంజయ్ బంగర్ తదితరులు ప్రీ మ్యాచ్ షో కోసం గ్రౌండ్ లో చర్చలు జరుపుతున్నారు. వారిని గమనించిన వెంటనే వైభవ్ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లి ముందుగా సునీల్ గవాస్కర్ కాళ్లు మొక్కాడు. అనంతరం సంజయ్ బంగర్ కు కూడా నమస్కరిస్తూ కాళ్లు తాకాడు. అదే సమయంలో పక్కనే నిలబడి ఉన్న జతిన్ సప్రు కాళ్లు కూడా మొక్కబోతుండగా ఆయన కొద్దిగా వెనక్కి వెళ్లి నవ్వుతూ ఆపిన దృశ్యం వీడియోలో కనిపిస్తోంది. ఈ మొత్తం ఘటన అక్కడున్న వారిని ఆకట్టుకోగా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిన్న వయసులోనే ఇంతటి వినయం, పెద్దల పట్ల గౌరవం, సంస్కారం చూపించడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. టాలెంట్ తో పాటు సంస్కారం ఉన్న ఆటగాడు. ఇలాంటి పిల్లలే భారత క్రికెట్ భవిష్యత్ అని, గ్రౌండ్ లో ఫైర్, బయట వినయం అద్భుతం అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కొందరైతే వైభవ్ కేవలం స్టార్ ప్లేయర్ మాత్రమే కాదు, కుటుంబ విలువలు తెలిసిన మంచి వ్యక్తి కూడా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు క్రికెట్ విశ్లేషకులు కూడా వైభవ్ పై ప్రత్యేకంగా స్పందిస్తున్నారు. చిన్న వయసులోనే వచ్చిన క్రేజ్ ను హ్యాండిల్ చేస్తూ అదే సమయంలో పెద్దల పట్ల గౌరవం తగ్గకుండా ఉండడం అరుదైన లక్షణమని చెబుతున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ లో అతడికి వస్తున్న గుర్తింపు, అభిమానుల ఆదరణ, సోషల్ మీడియాలో పెరుగుతున్న ఫాలోయింగ్ చూస్తుంటే భవిష్యత్తులో భారత జట్టుకు పెద్ద ఆస్తిగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ లో వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అతడు సన్ రైజర్స్ బౌలర్ పై ఎలాంటి ఒత్తిడి లేకుండా భారీ షాట్లు ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా పవర్ ప్లేలోనే బౌండరీలు, భారీ సిక్సర్లతో మ్యాచ్ ను పూర్తిగా రాజస్థాన్ వైపు తిప్పేశాడు. కేవలం 28 బంతుల్లోనే 97 పరుగులు చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అతడి ఇన్నింగ్స్ లో అద్భుతమైన టైమింగ్, ఆత్మవిశ్వాసం, షాట్ సెలెక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సెంచరీకి కేవలం 3 పరుగులు దూరంలో అవుట్ అయినా అప్పటికే మ్యాచ్ పై అతడు గట్టి ముద్ర వేసేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును కేవలం త్రుటిలో కోల్పోయాడు. అయినప్పటికీ అతడి ఇన్నింగ్స్ ను అభిమానులు ఈ సీజన్ లోనే బెస్ట్ నాక్ గా అభివర్ణిస్తున్నారు. మరోవైపు ప్రత్యర్థి బౌలర్లు కూడా వైభవ్ దూకుడును అడ్డుకోలేక ఇబ్బంది పడ్డారు. అనుభవజ్ఞులైన బౌలర్లను కూడా ఎలాంటి భయం లేకుండా ఎదుర్కొనడం అతడి మానసిక దృఢత్వాన్ని చూపించిందని మాజీ ఆటగాళ్లు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు రికార్డు స్థాయి బ్యాటింగ్, మరోవైపు పెద్దల పట్ల గౌరవం, ఈ రెండు లక్షణాలు కలిసి వైభవ్ సూర్యవంశీని అభిమానులకు మరింత దగ్గర చేస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అతడికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు, బ్యాటింగ్ హైలైట్స్ మిలియన్ల వ్యూస్ సాధిస్తూ ఉండగా వైభవ్ అంటేనే క్లాస్ మరియు మాస్ కలయిక అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్న వయసులోనే తన ఆటతో పాటు వ్యక్తిత్వంతో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న వైభవ్ సూర్యవంశీ రాబోయే రోజుల్లో భారత క్రికెట్ లో మరింత పెద్ద స్థాయికి చేరుకుంటాడనే అభిప్రాయం అభిమానుల్లో బలంగా కనిపిస్తోంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.